అందరికీ శనార్థి, అందరికీ ఓం నమ శివాయ. నేను మీ కళ్యాణ నరేష్. ఈరోజు వచ్చేసి ఏమిటంటే సంతానం లేని వాళ్ళ గురించి. సంతానం లేక చాలామంది బాధపడుతున్నారు. 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు అయినా వాళ్ళకు పిల్లలు కాక చాలామంది బాధపడుతున్నారు. సంతానం లేని వాళ్ళ గురించి ఏమిటంటే ఈ చెట్టు వచ్చేసి లింగదొండ చెట్టు అంటారు, ఈ శివలింగ చెట్టు అంటారు. ఈ చెట్టుని ఏమిటంటే ఈ చెట్టు కాయలల్లో మనకు శివలింగాలు కూడా ఉంటాయి. ఈ చెట్టు కాయల విత్తులతోటి మనకు లింగాలతోటి సంతానం పక్క అందుతుందండి. శివుడే ఇక్కడ ఉంటాడు. మనకు ఈ కాయ లోపల మనకు శివుడు ఉంటాడు. ఇగో ఈ కాయ చూపి, ఈ కాయ ఈ విధంగా ఉంటుంది. ఇది మనం అడ్డబొట్టు శివుని విభూది బొట్టు లెక్క 3 గీతలు ఉంటాయి. ఇందు లోపల శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగాలు ఎట్లున్నాయి, ఎందుకు ఈ కాయ లోపలికి శివుడు ప్రత్యక్షమైండు, ఇందులో ఎందుకు ఉన్నాడు శివయ్య లింగాలని నేను చెప్తా. శివుడు ఎందుకు వచ్చిందని చెప్తా. ఈ కాయల ద్వారా మనకు శివయ్య ఈ ఇందులో మనకు భూమి మీద ఎట్లా కనబడుతుండో, మన లింగాలం ఎట్లుందో, శివలింగాలు ఎట్లుంటాయో ఈ లింగాలు కూడా ఇందులో ఉంటాయి. ఆ లింగాల గురించి నేను చెప్తా. పూర్వకాలం నాడు విశ్వాసురుడు బసవాసురుడు ఇద్దరు అన్నదమ్ములు. హరి అంటే విష్ణుదేవుని గురించి, విష్ణుని జయించాలంటే శివుని దగ్గర వరం పొందాలని చెప్పి 12 ఏళ్ళు తపస్సు పట్టి శివుని కోరుకున్నప్పుడు శివుడు ఏం చేస్తాడు, వాళ్ళ భక్తికి ప్రసన్నుడవుతాడు. తపస్సు మెచ్చి, భక్తులారా మీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు, అయ్యా జంగమాది గురువరా, మా భక్తి మెచ్చి మాకు ప్రసన్నుడు అయినావు కదా, మేము వరము కోరుకోమంటున్నావు కదా, మాకు చేతులు చేసి అన్నమాట ఇయ్యి, తప్పనని చెప్పు అని అంటారు. అన్నమాట తప్పనని చేతులు చేస్తాడు శివుడు. ఏమి వరం కావాలయ్యా అని అడిగినప్పుడు ఇద్దరు అన్నదమ్ములు, అయ్యా జంగమాది గురువరా, మా చెయ్యి తీసి ఎవరి నెత్తిలో మేము వెడితే వాళ్ళు భస్మం అయిపోయేటువంటి వరము మాకు నొసంగు స్వామి అని అంటారు. సదాస్తు కొడుకులారా అని అంటాడు. అప్పుడు సదాస్తు అనగానే, స్వామి జంగమాది గురువారా మాకు వరం ఇచ్చినట్టున్నావు కదా, మా చెయ్యి తీసి నీ నెత్తిలో పెడితే నువ్వు భస్మం అయిపోతే మాకు వరం ఇచ్చినట్టు అని అన్నప్పుడు శివుడు గుండెలు గుబిల్లు అంటే, అమ్మ ఎంత పని అయిపోయింది, నేనే వరం ఇస్తే నాకే మీరు నా ఏలు తీసి నా కంటెలో పెడతారా, నాకే ఎన్ని పోటు కొడుస్తారా అని చెప్పి శివుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎక్కరాని కొండలు ఎక్కుకుంటా, దిగరాని కొండలు దిగుకుంటా అల్లకొల్లరంగా వెళ్ళిపోయి శివుడు ఎక్కడ దాచుకోవాలని అర్థం కాదు. అప్పుడు శివుడు ఏం చేస్తాడు, ఈ లింగదొండ చెట్టు అని ఉంటుంది. ఈ లింగదొండ చెట్టు అంగి తప్పి ఈ లింగిదొండ కాయ లోపల ప్రసన్నమవుతాడు. ఈ లింగదొండ కాయ లోపల ఉంటాడు. శివుడు ఎట్లున్నాడో లింగదొండ కాయలో అంటే మీకు ఇప్పుడే చూపిస్తా. ఇగో ఇది పండు పండింది, ఇది లింగదొండ పండు, ఇది ఇగో కచ్చది, ఇది ఇగో ఈ విధంగా ఉంటాయి కదా కాయలు. ఒకసారి దగ్గర ఇగో మనకు శివుడు ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా కనబడతాడో చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇగో ఈ విధంగా మనకు శివలింగం ఉంటుంది. శివలింగాన్ని చూడండి ఎట్లా నవ్వుపడుతుందో మనకు శివలింగం. ఇగో ఈ విధంగా ఉంటుందండి. ఇగో మనకు చూడొచ్చు. ఇగో ఇది లింగము, ఇది మోర ఏ విధంగా కనబడుతుంది చూడండి. ఈ విధంగా మనకు శివుడు మనకు ఒక చెట్టు లోపల ప్రత్యక్షం అయ్యిందంటే ఎంత మన అదృష్టం, చేసుకున్న అదృష్టమే. మనము ఈ భూలోకం మీద మనకు శివలింగ రూపాన మనకు శివుడే కనబడుతుండు. ఈ శివలింగాన్ని, ఈ లింగాలను ఏం చేయాలంటే ఈ సీజన్లో మనకు పండ్లు వస్తాయి కాబట్టి వీటిని బాగా చాలా సేకరించుకోవాలి. వీటిని కాయలు తీసుకుపోయి ఈ ఇత్తులను తీసి నీడలో బాగా ఆరబెట్టాలి. ఆరబెట్టి ఒకరోజు ఫుల్ ఎండగొట్టినప్పుడు బాగా ఎండలో బాగా ఎండబెట్టి దీన్ని చూర్ణంగా చేసుకోవాలి, పౌడర్గా చేసుకొని ఇది 50 గ్రాముల పౌడర్ తీసుకోవాలి. దీన్ని లోపల అశ్వగంధ పిన్నేరు గడ్డలు అంటారు, అశ్వగంధ ఏర్ల గడ్డలతోటి పౌడర్ చేస్తారు. అది శుద్ధి చేసింది అశ్వగంధ పౌడరు 100 గ్రాములు తీసుకోవాలి. నవోత్ గడ్డ, నవోత్ అంటే మనకు తీయగా ఉంటుంది. ఆ నవోతు దీనికంటే ఇంకెక్కువ 150 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 నవోతు లేకపోతే స్వచ్ఛమైన తేనె వాడాలి. స్వచ్ఛమైన తేనె ఇంకా ఇంపార్టెంట్. స్వచ్ఛమైన తేనె వాడి ఆ తేనెను మనకు అశ్వగంధ పౌడరు, ఈ లింగాల పౌడర్ 50 గ్రాములు, అశ్వగంధ 100 గ్రాములు, తేనె దానికి సరిపడా తేనె కలుపుకోవాలి. స్వచ్ఛమైన తేనె అయితేనే. లేదు అనుకుంటే నవోత్ గడ్డ తెచ్చుకొని 150 గ్రాముల నవోత్ గడ్డ కలుపుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఏ విధంగా బహిష్ట సమయంలో, లేడీస్కు బహిష్ట సమయంలో
మొదలు పెడితే వాళ్ళకు 5 రోజులు ఉంటుంది, కొందరు 3 రోజులు ఉంటుంది, కొందరు 4 రోజులు ఉంటుంది, కొందరు వారం రోజులు ఉంటుంది, కొందరు 10 రోజులు కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే 15 రోజుల పాటు రోజు పొద్దున స్వచ్ఛమైన మన దేశీ ఆవు పాలు మాత్రం రోజు 1/2 లీటర్ పాలల్లా లేదంటే ఒక 1/4 లీటర్ పాలల్లా రోజు ఒక పెద్ద స్పూన్ పౌడర్ తీసుకొని రోజు కలుపుకొని ఆ విధంగా రోజు పొద్దున పరిగడుపున తాగినట్టయితే 15 రోజులు తాగితే బహిష్ట సమయంలో నుంచి మొదలుపెట్టి 15 రోజులు తాగితే అట్లా 2 నెలలు తాగినట్టయితే వాళ్ళకు గర్భదోష నివారణ జరుగుతుంది. గర్భంలో ఏమైనా సమస్యలున్నా వెళ్ళిపోతాయి. అట్లా గర్భ సమస్యలు వెళ్ళి వాళ్ళకు 2-3 నెలల ఖచ్చితంగా 100కు 500% సంతానం అందుతుందండి. ఈ విధంగా చేయండి. 100కు 500% ఖచ్చితంగా సంతానం అందుతుంది. ఈ లింగాల చెట్టు శివలింగాల చెట్టు అంటారు, లింగదొండ చెట్టు అంటారు. ఈ చెట్టును చూపి ఒకసారి ఎట్లుందో, దగ్గరికి రావు సరే. ఇగో దాని కాయలు వచ్చేసి ఇగో ఈ విధంగా ఉంటాయండి. ఇగో మనకు శివ విభూది బొట్టు పెట్టుకున్నట్టు శివుని విభూదిలాగా ఇగో త్రిశూలంలాగా ఇందులో శివలింగాలు ఉన్నాయంటే ఎంత స్వచ్ఛమైన భగవంతుడు మనకు ప్రత్యక్షంగా అవపడుతుండు. స్వచ్ఛంగా ఇగో ఈ విధంగా ఉంటుందండి. దీని కాయలు ఇగో చూడండి. ఈ కాయలు ఉన్నప్పుడు ఈ కాయలు కంపల్సరీ సేకరించాలి. మళ్ళీ ఈ కాయలు మళ్ళీ రావాలంటే ఇగో ఈ సీజన్ ఇంకొక నెల రోజుల కంటే ఎక్కువ ఉండే మళ్ళీ కనబడవు. ఇవి వర్జనలు ఇగో చిన్నగా ఉన్నాయి చూడు, ఇవి స్వచ్ఛంగా ఇవి నాటు శివలింగాలు. లింగదొండ చెట్టు ఈ విధంగా ఉంటుందండి. చూసి ఈ విధంగా నేను చెప్పినట్టుగా వాడుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం పక్కా అందుతుంది. అందరికి శనార్థి, అందరికి ఓం నమః శివాయ.